హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అలాగే ఒక చేదు వార్త అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఆ వార్తలేంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ మార్గదర్శకాలతో పెన్షన్ పంపిణీ మరింత సమర్థవంతంగా చేయడానికి ప్రణాళికలైతే సిద్ధం చేస్తుంది. అయితే ఈ గుడ్ న్యూస్ మరియు బ్యాడ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే గనక మొదట గుడ్ న్యూస్ చూసుకుందాం. ఇక నుంచి పెన్షన్ అందుకుంటున్న వారు వరుసగా 2 నెలల పాటు తీసుకోకపోయినా 3వ నెలలో 2 నెలల పెన్షన్ను కలిపి మొత్తం 3 నెలల పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఏ నెల పెన్షన్ ఆ నెలే తీసుకోవాలి అని ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక మీదటి నుంచి 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా 2 నెలల పెన్షన్ కలిపి మరుసటి నెలలో ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే బ్యాడ్ న్యూస్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక వరుసగా 3 నెలల పెన్షన్ తీసుకోకపోయినా వారి పెన్షన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అలాంటి వారు మళ్ళీ పెన్షన్ పొందాలంటే ప్రత్యేక పరిష్కారాలు రూపొందించి వారికి అవకాశం ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు 1 నెలలో ఎవరైనా అందుబాటులో లేక పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ను తిరిగి ఇవ్వరాదు అని ఉన్న నిబంధన ఆధారంగా ఆన్లైన్ సిస్టమ్ పనిచేస్తున్నాయి. కానీ తాజాగా చంద్రబాబు సర్కార్ ఈ నిబంధనలను సవరించింది. ఇకపై 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా ఆ మొత్తాన్ని 3వ నెలలో కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పు ద్వారా పెన్షన్ల పంపిణీ సులభతరం చేయడం లక్ష్యంగా తీసుకుంది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా వెల్లడించారు. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల నుంచి అమలులోకి రానున్నాయని ఆయన ప్రకటించారు. ఒకవేళ పెన్షన్దారులు వరుసగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్ను శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ తరువాత వారి పెన్షన్ పొందడాన్ని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చిన తరువాత పెన్షన్ పునరుద్ధరించడానికి వారు దరఖాస్తు చేసుకుంటే పునఃప్రారంభం చేస్తామని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ కుటుంబంలో యజమాని అకస్మాత్తుగా మరణిస్తే చనిపోయిన వారికి అంటే చనిపోయిన వ్యక్తి భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయబడుతుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తెలిపారు. జిల్లా స్థాయిలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ఈ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టుగా అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే కూటమి ప్రభుత్వం పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తుంది. పెంచిన పెన్షన్లు అలాగే ప్రతి నెల 3వ తేదీలోపే పెన్షన్లు పంపిణీ పూర్తి చేస్తుందని ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక మీరు గమనించారు కదా, ఇక్కడ ఏం చెబుతున్నారంటే మనకు గుడ్ న్యూస్ ఏంటి అంటే 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో 2 నెలల పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే బ్యాడ్ న్యూస్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే 2 నెలల పాటు పెన్షన్ తీసుకోకుండా ఉన్నారో వారికి 3వ నెలలో ఇస్తారు. కానీ 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే అలాంటి వారి పెన్షన్లు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వారు అక్కడ ఆ ప్రాంతంలో నివసించకుండా వేరే ప్రాంతంలో వలస వెళ్ళారు అనే నిర్ణయంతో వలసదారులుగా గుర్తించి వారి పెన్షన్ నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ప్రతి ఒక్కరూ కూడా గమనించి పెన్షన్లు అనేది తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం వారు చెబుతున్నారు. అలాగే ఎవరైనా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న ఇంట్లో యజమాని మరణిస్తే వారి భార్యకు వితంతు పెన్షన్ వెంటనే మంజూరు చేస్తామని కూడా చెప్పారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.